అందరికీ నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు 1,00,000 మంది యోగులతో ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఎంతో అద్భుతంగా జరగబోతుంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుపతికి చెందిన సురేష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ తిరుపతిలోనే మీరు పెరిగారు, పుట్టారు, అంతా జరిగింది. సో ముందుగా తిరుపతి పుణ్యక్షేత్రం గురించి మీ మాటల్లో. తిరుపతి అంటే ఎన్నుకున్నారు అంటే అది యాక్చువల్లీ వెంకటేశ్వరం మహత్యంతో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఈ భూమిని ధర్మపదంలో తీసుకెళ్ళడానికి అధర్మంగా ఏదైతే ఉన్నాయో జీవన విధానాలు కానీ మనుషులు కానీ ఏమన్నా కానీ మొత్తం తీసేసి శాంతిమయం చేయడానికి వైకుంఠం నుంచి ఏ తల్లి గర్భాన రాలేదు, తండ్రి లేరు, సశరీరంగా అంటే ఆ ఒక్క చైతన్యము ఒక్కొక్క లోకం దాటుకుంటూ భూమి మీదకి వచ్చి మానవ దేహం తీసుకున్న ఆ వైకుంఠ నాథుడే ఈ యొక్క కలియుగ దైవం. ఇక్కడ మనం చూసుకోవాలి, సీతాదేవి ఆ యుగంలో భూమి లోపల నుంచి వచ్చింది, ఆమెకి తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు మనం ఉన్న ఈ కాలంలో వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా అలా అవతరించిన జన్మది. దేని ఏ పర్పస్ కోసం వచ్చారు? భూమి మీద అధర్మం బాగా పెరిగిపోయింది, ధర్మయుక్తంగా కొంతమందే ఉన్నారు, కానీ అందరూ ధర్మయుక్తంగా ఉంటేనే ఆ తల్లి అయిన భూదేవి శాంతంగా ఉంటుంది. అంటే నెత్తురుపాతం ఉండకూడదు, ఫైటింగ్లు ఉండకూడదు, యుద్ధాలు ఉండకూడదు, అందరూ పరస్పర సహకారంతో ఇంటి సభ్యుల్లాగా అంటే జీవరాశులు మనుషులు అందరూ ఉంటే అప్పుడు ఆయన వచ్చిన కార్యం ఏదైతే అది నెరవేరినట్టు అర్థం. సో అక్కడ తిరుపతి ఎందుకు ఎంచుకున్నారో మనకు తెలియదు, అది ఆయనకే తెలియాలి, మనం మధ్యలో వచ్చిన వాళ్ళం. సో ఆయన వచ్చిన వెంటనే చేసింది ఏంటంటే ఒక పుట్టలో కూర్చొని ధ్యానం చేస్తాడు. వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ ఏమీ చేయలేదు, వచ్చి ఒక పుట్టలో ధ్యానం చేయడం స్టార్ట్ చేశారు. సో అంత ఎరుకలో ఉన్న వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చి చేసిన ఫస్ట్ పని ఏంటి? ధ్యానం. ఆ ధ్యానం తర్వాత మహత్యం స్టార్ట్ అవుతుంది. ఆ ఆవు రావడము, ఆవు ఎవరంటే సాక్షాత్తు పరమశివుడు, దూడ ఎవరంటే బ్రహ్మదేవుడు. వీళ్ళిద్దరూ ఈయన్ని కలవడానికి ఆ రూపంలో వచ్చి ఆయన కొంచెం పాల రూపంలో ఆహారం ఇచ్చి తర్వాత ఇంకా అక్కడి నుంచి కర్మ స్టార్ట్ అవుతుంది. వచ్చిన పని కావాలి కదా. సో అక్కడి నుంచి ఆయన ఒకలామాతను కలవడము, తర్వాత పెళ్లి చేసుకోవడము, తర్వాత అక్కడికి వెళ్ళి ధ్యాన ముద్రలో ఉండిపోయారు. ఓకే. సో ఇక భూమి మీద పరిణామం ఏంటి? ఒక రోజులో జరగదు కాబట్టి ఆయన ఎంతెంత ధ్యానం చేస్తున్నారో అంత యోగులు స్టార్ట్ అయినారు రావడానికి భూమి మీదకి. సో అది పీక్ వచ్చింది పత్రిసారి వచ్చేసరికి. ఇప్పుడు ఫైనల్ క్లైమాక్స్లో ఉంది. ఓకే. క్లైమాక్స్లో ఉందంటే ఏమర్థము? ఇంకా అధర్మం అనేది ఉండదు, అంటే అది 0%కి వచ్చేసింది, 100% ధర్మమే వస్తుంది. ఎప్పుడైతే ఇది అయ్యిందో ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆయన ఇక్కడ వచ్చిన పని అయిపోతుంది కాబట్టి వైకుంఠ వాసులందరూ వైకుంఠానికి, కైలాస వాసులందరూ కైలాసానికి, బ్రహ్మలోక వాసులు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. ఎలాగైతే సినిమా అయిపోతే అందరం మన ఇళ్ళకి వచ్చేస్తామో అలాగా వెళ్ళిపోతారు. సో ఇది ఫైనల్. ఫైనల్గా ఎలా ఉండాలి? ఎరుకతో ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న పని కూడా మనం అంటే చిన్న అవకాశం కూడా అధర్మానికి ఇవ్వకూడదు, రాక్షసులకి ఆహారంగా పెట్టకూడదు. అంటే ఎక్కువ మౌనం ఉండాలి. ఎరుకలో ఉండాలంటే ఎక్కువ మౌనంలో ఉండాలి, గమనిస్తూ మనం ఏమన్నా నేర్చుకోవాలంటే నేర్చుకుంటూ దీనికి సహకారం చేస్తే మొత్తం అద్భుతంగా అవుతుంది. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి వచ్చిన పని అయిపోయిందంటే ధర్మ సంస్థాపన అయిపోయింది. దాంట్లో మనం అందరం పాలు పంచుకుంటున్నామంటే ఇది పత్రిసారు మనకి ఇచ్చిన ఒక గొప్ప సదవకాశం, మామూలు అవకాశం కాదు. అంటే ఒక లోకము అంటే భూలోకం అనే ఒక లోకము అద్భుతమైన స్వర్గ లోకానికి వెళ్తుంది అంటే ఎంతోమంది సహాయం చేస్తున్నారు, వాళ్ళల్లో మనం కూడా భాగస్వాలం అయినాం. అది మేడం. వండర్ఫుల్ సార్. సో మరి మొట్టమొదటగా మీకు పిఎంసి ఆధ్వర్యంలో ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుగుతుంది అని విన్నప్పుడు ఏమనిపించింది? మహా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు చేసుకున్నాం మనం. ఓకే. ఫస్ట్ 3 రోజులది కొండపైన చేసుకున్నాం, తర్వాత 7 రోజులు అనుకొని ఆస్థాన మండపంలో చేసుకున్నాం పత్రిసారి సమక్షంలో. పొద్దుట 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు. అప్పుడు కరోనా ఉండింది కాబట్టి కొంతమందికే పర్మిషన్ ఉంది, కానీ మహా అద్భుతంగా జరిగింది. ఆ 7 రోజులు అయిన తర్వాత సారు ఇంకొక రోజు ఉండండి, 8వ రోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి అది కూడా మనం ఏదైనా పని చేస్తే కంప్లీట్గా చేయాలి. వెంకటేశ్వర స్వామి మనకు బోనస్ ఇచ్చారు. అప్పుడు ఏం చేసినాము? 8వ రోజు కూడా ఉండి
ఆ పౌర్ణమి ఉదయాన్నం చేసుకొని అప్పుడు కిందికి దిగాం. ఓకే. సో ఆ ప్లేసెస్కే పరిమితం కాకుండా ఇప్పుడు మనం కొండ దిగి అమ్మవారి దగ్గరికి వచ్చాం, పద్మావతి అమ్మవారి దగ్గరికి. మరి అమ్మవారిని కూడా చూసుకోవాలి కదా. అవును. ఈసారి అమ్మగారు ఆతిథ్యం ఇస్తున్నారు. ఓకే. ఆ 2 యజ్ఞాలకి అయ్యవారు ఇచ్చారు, ఇప్పుడు అమ్మవారు ఇస్తున్నారు. మరి అమ్మవారి ఇంట్లో ఎవరికైనా లోటు ఉంటుందా? ఉండదు. సో మనం పని చేసుకుంటూ పోవడము, ఎంతైనా సరే మనం పని చేస్తే ఈ యొక్క ప్రతాపం, ఇది కేంద్రం కాబట్టి, భూమి యొక్క కేంద్రం కాబట్టి, ఆ మధ్యలో రాయి వేస్తే ఎలాగైతే అన్నిట్లో ఆ వేవ్స్ వెళ్ళి ప్రతి ఒక్క అణువుని, నీటిలో అణువుని ఆ ప్రతిబింబిస్తుందో, అదేలాగా తిరుపతిలో చేసే ఈ యజ్ఞము ఈ ప్రపంచంలో మొత్తము ఏదైనా నకారాత్మక శక్తులు ఉంటే అవి ఉండలేవు. సకారాత్మకం కావాలి, లేకపోతే వెళ్ళిపోవాలి ఈ లోకం నుంచి. ఎందుకంటే నకారాత్మక శక్తులకి ఇంకా భూమి మీద స్థానం లేదు అని సుస్పష్టం చేయడానికి, ఈ దేశం ఆ దేశం కాదు, కంప్లీట్ భూమి మీద మొత్తము ఓన్లీ పాజిటివ్ ఎనర్జీసే ఉండాలి, అంటే మంచి చేసే వాళ్ళే ఉండాలి. అప్పుడు ఇది ఒక స్వర్గం లాగా, స్వర్గలోకం అనే దాంట్లో మెంబర్ అయిపోతుంది. బాగుంది సార్. సో మీరు ఇందాక అన్నారు పత్రి సారు మనకు అప్పుడు కూడా 2 times పెట్టారు, ఒకసారి 3 days 7 days జరిగింది. సో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారా? చేసినప్పుడు మీరు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారు? అది చాలా అద్భుతంగా జరిగింది. కొంతమంది కాబట్టి బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు వేసుకోవాలి, ఇవన్నీ జరిగినాయి, రెస్ట్రిక్షన్ ఉన్నాయి. కానీ కరోనా టైంలో కూడా మనం యజ్ఞం చేస్తామంటే అది ముందు ఫస్ట్ చాలా గ్రేట్ సార్, చాలా మామూలు గ్రేట్ కాదండి. ఎందుకంటే అసలు వెళ్ళడానికే కింద ఆపేసేవాళ్ళు, పర్మిషన్ లేదు, వెళ్తే అక్కడ అన్ని. కానీ సిద్ధా నాగేశ్వరరావు గారు అంటే ఆ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్టు, మళ్ళీ శివప్రసాద్ గారు, వీళ్ళు బాగా ఆర్గనైజ్ చేశారు కాబట్టి అందరికి అకామిడేషన్ దగ్గర నుంచి, మళ్ళీ దర్శనం దగ్గర నుంచి, దీనికి అసలు ఎటువంటి కూడా ప్రాబ్లం లేకుండా అందరూ హ్యాపీగా చేసాం. సో ఆ 7 రోజుల్లో ఏదైతే ధ్యానం చేసామో నేను ఒకే ప్లేస్ ఎంచుకున్నా. సో మార్నింగ్ ఈవినింగ్ అదే ప్లేస్ లో కూర్చున్నా. 6 hours ధ్యానం పెట్టారు, 6 hours కంటిన్యూస్. ఇప్పుడు కూడా 6 hours ధ్యానం ఉందంట సార్. ఓకే. అంటే మధ్యలో పత్రి సార్ ఉండేవాళ్ళు, వాయిద్యకారులు ఉండేవాళ్ళు. ఓకే. సో అది కంటిన్యూస్ జరిగింది. సో చాలా మందికి విజన్ ఏంటంటే పత్రి సార్ అక్కడ చేస్తున్నప్పుడు, మనం చేస్తున్నప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అక్కడికి వచ్చారు, ఆ ఎనర్జీస్తోనే మనకు చేశారని. సో నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, మామూలుగా ఎవరైనా ఎక్కడికైనా ప్రోగ్రామ్ వేసుకున్నారనుకోండి, కొంచెం అనుమానాలు ఉంటాయి, డౌట్ అవుతుందా లేదా అనేసి. సో నాకు ఆ 7 రోజుల్లో జరిగినప్పుడు ఒకానొక రోజు అనుభవం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి చెప్పారు, వైకుంఠ వాసులమైన మేము, మీరు ఎక్కడెక్కడైతే ధ్యానం యజ్ఞం చేశారో, అది కడతాల్ అనుకోండి, వైజాగ్ అనుకోండి, ఎక్కడ సంబంధం లేదు, ఎక్కడైనా సరే మీరు చేసిన ప్రతి చోటకి వైకుంఠ వాసులమైన మేము సపరివారంగా వచ్చి అక్కడ అన్నదానం కానీ, తర్వాత సంగీతంలో కానీ, మీరు స్వాధ్యాయం ఏం చేసినా వాటన్నిటిలో మేము భాగం పంచుకొని హ్యాపీగా మేము మా వైకుంఠ లోకానికి వస్తాము. అంటే మరి ఈ శరీరాలతో వస్తారో మనకు తెలీదు, అది సారికే తెలుసు, 3వ కన్ను ఉన్న వాళ్ళకి తెలుసు. సో ఆయన చెప్పింది, మేము వస్తాము, మాకు మీరు ఎటువంటి లోటు కలగలేదు, మమ్మల్ని ఎంతో ఆనందపరిచి ఆ శక్తిని ఇచ్చారు. మరి మా దగ్గరికి రావడానికి మీకు డౌట్ ఎందుకు అంటే, కైలాస వాసులు ఇంత బాగా చూసుకుంటే వైకుంఠ వాసులు దాంట్లో లేదు. సో తిరుపతికి ఎవరు వచ్చినా నిరభ్యంతంగా రండి, భారం నా మీద వేయండి, నా యొక్క ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి మీకు ఒక్క రవ్వ డౌట్ ఉండకూడదు, నేను పిలిపించుకుంటే ఎవడన్నా రావాల్సిందే, వద్దంటే వాడు రాలేడు. సో అటువంటిప్పుడు మీరు నిరభ్యంతరంగా మాకు ఎంత బాగా మీరు సేవ చేశారో అలాగా మీరు వస్తే మేము సేవ చేసే అవకాశాన్ని మాకు ఇవ్వండి, మీకు ఏమీ లోటు రాదు అని మాకు 7 మందికి 7 రోజులు విష్ణుపాదం అనే ఒక్క రూమ్లో 7 రోజులు ఉన్నాం, 7 మంది ఉన్నాం, అసలు ఏమీ కాలేదు. సో అంత అద్భుతంగా అనుభూతి చెందినాం. సో ఇది వాళ్ళు ఇచ్చిన మెసేజ్. ఇది వెంకటేశ్వర స్వామి మన ప్రతి యజ్ఞానికి వైకుంఠ వాసులు ఆడ ఉంటారు అంటే మనకు కళ్ళు మూసేసుకుంటాం, అనుభవాలు వచ్చిన వాళ్ళకి వస్తాయి, మిగిలిన వాళ్ళు జస్ట్ దాంట్లో లీనం అయిపోతారు. కానీ ఈ అంత ప్రకృతి మాత చెయ్యాలి అంటే అన్ని లోకాల వాసులు వచ్చి భూమాత కోసం, భూమాతలో హింస జరగకూడదు, అందరూ బాగుండాలని ఆ ఒక్క ఉద్దేశంతోనే ఇన్ని లోకాసులలో వస్తున్నారు. సో ఇది మనకు ఎంతో అద్భుతమైన అవకాశం. సో ప్రతి ఒక్కరూ వచ్చారనుకోండి, సౌకర్యాలు అంటారా, అసలు మనం సౌకర్యాల కోసం ఎప్పుడు చూసాం? సౌకర్యం ఎప్పుడు చూసాం? ఏది ఉంటే అది కప్పుకొని, ఏది ఉంటే అది తినేసి, మజ్జిగ నీళ్లు తాగేసి కూడా ఎల్లు అన్నారు పత్రి సార్. ఎందుకు? మనం దానికోసం రాలేదు. మన మెయిన్ పర్పస్ భూమాత దుఃఖంలో పిల్లలు చేసే ఆ హింస దానికి తట్టుకోలేకపోతుంది, మన బేస్ దాని మీద ఉండాలి. సో జంతువులు చంపబడకూడదు, హింస పడకూడదు అంటే కొంచెం త్యాగం చేయాల్సి వస్తుంది. ఏముంది, 1 రోజుల తర్వాత ఎక్కడన్నా పడుకోండి, ఏమన్నా తినండి, కానీ అక్కడ
మన ఉద్దేశం ధ్యానము, ప్రపంచ శాంతి, ఈ రెండు ఉంటే మిగతా పని ఆటోమేటిక్గా అయిపోతుంది. సార్ ఇప్పుడు మీరు చక్కటి పాయింట్స్ చెప్పారు. ఏమంటున్నారంటే మనం ఒక యజ్ఞం చేయడం వలన సరౌండింగ్స్లో ఏదైతే సరికానివి జరుగుతున్నాయో అవి జరగకుండా ఆపు చేసిన వాళ్ళం అవుతాం ఈ ఎనర్జీస్ వల్ల కూడా అని చెప్పారు. సో కొత్త వాళ్ళకి ధ్యానం అనేది రీచ్ అవ్వడానికి యజ్ఞాలు ఉపయోగపడతాయంటారు. ఇప్పుడు మహాభారత యుద్ధం అయినప్పుడు స్టార్టింగ్లో ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు కౌరవుల పక్కన ఉండాలనుకుంటే ఉండండి, లేకపోతే పాండవుల పక్కన ఉండాలనుకోండి, ఇది లాస్ట్ మీకు ఛాన్స్. స్టార్ట్ అయిన తర్వాత ఛాన్స్ ఉండదు, ముందే డిసైడ్ మీరే అని ఒక అవకాశం ఇస్తారు వీళ్ళకు వాళ్ళకు. అప్పుడు కొంతమంది ఇటు వెళ్తారు, కొంతమంది అటు వెళ్తారు. అంటే ధర్మము అధర్మం అనే దాంట్లో మీరు ఎంచుకునే దానికి మీకు లాస్ట్ అవకాశం ఇది. ఒకసారి ఆ జట్టు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షిఫ్టింగ్ ఉండొచ్చు నెక్స్ట్ జన్మలో. ఈ జన్మలో మీరు ధర్మం వైపు రావాలి అనుకుంటే మీ బంధువులంతా ఒక పక్క ఉండొచ్చు, మీ స్నేహితులంతా ఒక పక్క ఉండొచ్చు, కానీ మనము ధర్మంలో ఉన్నామా? విభీషణుడు ఎంచుకుంటాడు, ఏది అన్నను వదిలేస్తాడు రావణాసుడిని, తమ్ముడిని వదిలేస్తాడు కుంభకర్ణుడిని. తాను ఏం ఎంచుకున్నాడు? అటుపక్క ఉన్న రాముణ్ణి, సీతమ్మ వారిని, తర్వాత ఆంజనేయుని ఎంచుకున్నాడు. అంటే ధర్మం అధర్మం వచ్చినప్పుడు మనకు వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఏమీ లేదు, ధర్మమే ఎంచుకోవాలి. సో ఇది కూడా అవకాశం. కొత్త వాళ్ళు ఏంటి, ఏం చేయాలి? వాళ్ళకి తెలియదు అనుకోండి ధ్యానం. సపోజ్ వాళ్ళు ఇప్పుడు ఎంచుకున్నారు అనుకోండి, ఏది అవును నాకు ధ్యానం కావాలి, నేను ధర్మ మార్గం. ఆల్రెడీ ఒక యజ్ఞం జరుగుతుంది, అంత వైబ్రేషన్ ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళు వచ్చి పాల్గొని కళ్ళు మూసుకుంటే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అది మిస్ అయినాం అనుకోండి, ఇంకా ఏదో ఇంపార్టెంట్ అని, బిల్డింగ్లు ఈ రోజు ఉంటాయి రేపు ఉంటాయి తెలుస్తాను మీకు, ఆస్తి ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది న్యూస్ పేపర్లు చూస్తామంటే. అట్లీస్ట్ ధర్మం చేసుకుంటే ఈ ధర్మం అనే ఫౌండేషన్ నెక్స్ట్ జన్మకి పునాది అవుతుంది. ఈ జన్మ మోక్షం వస్తుంది చెప్పలేం, కానీ ఇప్పుడే వస్తాను కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఉంటుంది. సో అట్లీస్ట్ స్టార్ట్ అయితే చేయాలి ఒక అడుగు. ఆ ఒక్క అడుగే ఈ అంటే పైలోక వాసులు, పిరమిడ్ మాస్టర్లు, ఈ సత్య సాధకులు ఇచ్చే ఒక అవకాశం మారే వాళ్ళకి. తర్వాత ఛాన్స్ లేదని చెప్పకండి. మీరు బాడీ వికెట్ చేసిన వెంటనే ఆకాశిక రికార్డ్ చూసుకుంటారు, అక్కడ మొత్తం ఉంటుంది. మీకు ఛాన్స్ ఇచ్చారు, మీ ఇంటికి వచ్చి పాంప్లెట్ ఇచ్చారు, మీకు ధ్యాన జగత్ ఇచ్చారు, మీరు అప్పుడు ఉపయోగించుకోలేదు అంటే అవునా తెలిసే చేయలేదా? నెక్స్ట్ టైం ఫస్ట్ టార్గెట్ ఏం చేస్తారు? నేను ధ్యానం వాళ్ళ ఇంట్లో పుడతాను, పాంప్లెట్స్ పంచుతాను, నేను ర్యాలీలు చేస్తాను. ఎందుకు? అప్పుడు నిర్లక్ష్యం చేశాం కాబట్టి ఇప్పుడు చేయాలి. డ్యూటీ ఎవరి డ్యూటీ వాడు చేయాలి. సో విలువ ఎప్పుడు తెలుస్తుంది? మహాయజ్ఞాలలో పాల్గొంటాను. ఎందుకు పడుతున్నారంటే లాస్ట్ టైం అనుభవం వచ్చింది. ఇప్పుడు ప్రతి దానికి ఎందుకు పడుతున్నారు? వాళ్ళకి ఆ విలువ తెలిసింది. ఒక రత్నం విలువ తెలిస్తే దానికి వాల్యూ వేస్తారు, లేకపోతే రాయిలాగా అమ్ముతాడు. సో మనకు కూడా జీవితం విలువ తెలియాలి అంటే మూగ జీవుల పరిరక్షణ చేసినప్పుడు మన విలువ మనకు తెలుస్తుంది. వాటిని చంపుకుంటూ తింటూ నాకు ముక్తి కావాలంటే అది ఎట్టొస్తుంది? నీ ప్రాణం ఒకటే, ఆ బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే అన్నారు. ఎక్కడ? ఆ నేల మీదనే అన్నమాచార్యులు. అంటే అన్ని జీవులకి ప్రాణం ఒకటే, ప్రతిదానికి జీవించాలని ఉంటుంది. నువ్వెందుకు చంపుతున్నావు? నీకేమన్నా తక్కువైతే చెప్పు. కూరగాయల దగ్గర నుంచి డ్రై ఫ్రూట్స్ అంటారు, ఇంకేం ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు ఆ మూగజీవిని చంపుతున్నావు? కాబట్టి హింస అనేది కంప్లీట్గా మాపోయేదానికే ఇది ఉంది. కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, అక్కడ తీసుకున్న ప్రసాదం తింటే అణువు మారిపోతుందా లేదండి? మారుతుంది. వైష్ణవి క్యాటరర్స్ మామూలులా ప్రేణు మాస్టర్ వంట ఎలా ఉంటుంది? ఆ తిన్న వెంటనే వాళ్ళ అణువులు ఆత్మ ఎప్పటి నుంచో కోరుకుంటుందంట, శాంతి కావాలి. ఏం కావాలి? సరైన ఆహారం వెళ్ళినప్పుడు ఆ అణువులు మళ్ళీ ఉత్తేజితమై ఇదే సరైన ఆహారము, ఇదే తినాలి, బయట కూడా ఇదే ధ్యానం చేయాలి అని నిరూపిస్తాం. కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా ఇదే లైఫ్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోండి. ఫస్ట్ రోజు రండి, మీరు 7 బట్టలు తెచ్చుకొని బ్యాగు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే ఉండండి, మీ ఇష్టం. యదా ఇచ్చేసి తదకురు. మీకు నచ్చలేదు అనుకోండి, ఆ పక్కనే దుర్యోధనుడు ఉన్నాడు, ఏం కాదు. వాడన్నా వచ్చే జన్మలో ధర్మరాజు కావాల్సిందే. ఈ జన్మ కాదనుకున్నాను, ఎంజాయ్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ జన్మలో ధర్మరాజుగా పుట్టండి. ఇది ఆత్మకి ఎవరిని బలవంత పెట్టలేం. బాగుంది సార్, చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. దుర్యోధనుడు ఉన్నారు, ధర్మరాజు ఉన్నారు, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారనేది మీ చాయిస్ అంతే, ఎక్కడ నిర్బంధం ఉండదు. పిఎంసి ఏం చేస్తుంది అంటే కృష్ణుడు లాగుండి యదా ఇచ్చేసి తదాకురు, ఇటు వస్తావా అటు వస్తావా చూపిస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడ దుర్యోధనుడు కూడా తప్పోడు కాదు. దుర్యోధనుడు చేసే ఆ యొక్క అహంకారం ఉంది చూడండి, అజ్ఞానము, అది చేయిస్తుంది. ఆత్మలో ఏం ప్రాబ్లం లేదు. ఆత్మ అహంకారానికి నిలువెత్తు చూపించాలనుకునేది చూపించింది. ఆ స్టేజ్ దిగిన తర్వాత ఆ ఆత్మ కృష్ణుడాత్మ ఒకటే కదా, స్టేజ్ వరకే వాళ్ళ పాత్రలు. స్టేజ్ దిగిన తర్వాత
దుర్యోధనుడు అంత గొప్పవాడే, కృష్ణుడు అంత గొప్పవాడే. అది పాత్ర వరకు చూసుకోవాలి. ఎస్. సో వండర్ఫుల్ సార్, చక్కటి ఎగ్జాంపుల్తోనే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒక యజ్ఞంలో పాల్గొనండి అని ఒక ఇన్విటేషన్ వచ్చినప్పుడు పాల్గొనకపోతే ఆకాశ రికార్డ్స్లో మనం పైలోకానికి వెళ్ళినప్పుడు చూసుకుంటే అయ్యో నేను మిస్ అయ్యానే అనిపిస్తుంది అని ఎలా అనుకుంటామో వచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకోండి అని చక్కగా తెలియజేశారు సార్. సో మరి మీరు వ్యక్తిగతంగా ఈ యజ్ఞాల్లో యాగాల్లో పాల్గొన్నప్పుడు మీకు కలిగిన అనుభవమైన అనుభూతి అయినా? అది కలిగినప్పుడు అప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ 5 o'clock గేట్లు వేసేసారు. మేము అక్కడికి వెళ్ళాలి, చుట్టూ గేట్లు వేసేసారు. సో 7 మంది నడుచుకుంటూ వెళ్ళాము. ఎలాగని చూస్తూ ఉన్నాం. బట్ మనం ఏం చేస్తాము, వెయిట్ చేస్తాం. మనం ఎవరిని ఫోర్స్ చేయము, ఏం చేయము. సహజంగా అది అలవాటు అయిపోయింది వెయిట్ చేయడం. ఒక 5 నిమిషాలు అక్కడ కూడా వచ్చేసరికి ఫస్ట్ ఏనుగులు వచ్చి తిరుగుతాయంటండి చుట్టూ 4 మాడాల వీధిలో. సో మావటి వాళ్ళు 2 ఏనుగుల్ని అలా తీసుకొని వస్తున్నారు. సో వాళ్ళకేంటి మొత్తం గేట్లు ఫుల్గా తీసేశారు. సో ముందు ఏనుగులు వెళ్ళడం, ఆ మావటి వాళ్ళు వెళ్తున్నాం, వెనకాల మేము 7 మంది వెళ్తున్నాం. సో ఆ దారి అక్కడికే వెళ్తుంది గుడి ముందరకి. ఆ మెట్లు ఎక్కితే ఆస్థాన మండపం వస్తుంది. అంటే అలా స్వాగతం పలికారు. ఓకే, చూడండి, అంటే మనం ధ్యాన ప్రచారం ఎందుకో పనికొస్తుంది అంటారు. దీనికి పుణ్యలోకాలలో ఆ ధర్మం స్థాపించడానికి పుణ్యలోక వాసులే కావాలి. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చేశారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఎలాగైతే అమెరికాకి వెళ్ళాలంటే వీసా కావాలో పుణ్యలోకాలకు వెళ్ళేదానికి, సత్యలోకానికి వెళ్ళేదానికి ఇదే వీసా. ఇది కాగితాల్లో ఉండవు, మన లోపల అణువులు ఉంటాయి. అది. ఓకే. సో మరి మహతి ఆడిటోరియంలో జరగబోతున్న ఈ ప్రోగ్రామ్ గురించి సార్, దీంట్లో మీ పాత్ర ఏంటి? పాత్ర అంటే ఇప్పటికైతే నేను మరి పల్లెటూరు అనుకున్నా. మరి నిన్నే నాకైతే ధ్యానం నేర్పించారు పూలి రామ్మోహన్ రావు గారు. సురేష్ నువ్వు ఉండాలి నాతో అన్నారు. సరే నేను ఆలోచించుకొని చెప్తానన్నా. సో ఆ టైంలో మనకు ఏది కావాల్సి అనిపిస్తే మన పని అవ్వాలి. అక్కడ నేను ఉండొచ్చు, నాకు రిప్రజెంటేటివ్ ఎవరిని ఉండొచ్చు, కానీ పని మాత్రం అవ్వాలి. మ్యాక్సిమం మనం ట్రై చేస్తాం, లేకపోతే ఆ పని కరెక్ట్గా చేసేదానికి చేస్తాం. ఇక నేను అనే పాత్ర లేదు కాబట్టి. సో డైనింగు, ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో రామ్మోహన్ రావు గారికి ఆయన ఏం చెప్తే అది చేసి అందరూ వచ్చి కంప్లీట్గా చక్కగా కడుపు నిండా భోంచేసి శుద్ధ శాకాహారము బాగా ధ్యానం చేసుకొని మరింత శక్తివంతంగా తిరుపతి వదిలి వాళ్ళ ఊరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ పని చేసుకోవాలని ఆ కోరికతోటి మంచిగా అన్నీ, ఎందుకంటే ఇప్పుడు పిఎంసి, పిఎస్ఎస్ఎం అందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి అంతా మనం ఒక అద్భుతంగా లోక కళ్యాణం జరిగితే ఎట్లుంటుంది అలాగ చేసి మరి దాంట్లో ఒక చిన్న పని చేద్దామని. సో మరి మీరు అప్పుడు ఆ టైంకి ఏ సేవ వస్తే ఆ సేవ తీసుకుంటా అని చెప్పారు సార్. సార్ మరి ఈ యజ్ఞాలు యాగాలలో సేవ చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? అంటే ఫలితాన్ని ఆశించకపోయినా చేస్తే ఎలాంటి ఫలితం కలగొచ్చు అంటారు? ఇది అంటే కంటికి కనిపించినటువంటి ఫలితం అండి. 2 ఉన్నాయి. ఒకటి కంటికి కనిపించేటివి, రెండోది కంటికి కనిపించినటువంటిది. కంటికి కనిపించింది కదా అని తీసిపారేసింది లేదు. ఇది ఎప్పుడు కనిపిస్తుందంటే మీరు ఒక ఆపదలో ఉన్నప్పుడు మీకు ఎవరో ఏదో రకంగా వచ్చి సహాయం చేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారంటే తెలియదు ఎవరికి. అది ఈ పుణ్యము. ఏదైతే మీరు లోక కళ్యాణం కోసం మనం చేస్తామో అది కనిపించకుండా ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు అది కనిపించి మనల్ని ఆ గట్టు దాటించి మళ్ళీ మాయమైపోతుంది. కనిపించేది అట కాదు. ఇది డబ్బులు అనుకోండి, జోబులు ఉన్నంత వరకే సేఫ్. తర్వాత మళ్ళీ అభద్రతా భావం వస్తుంది. ఎక్కడికి వెళ్ళాం, ఇల్లు ఉంది, ఇల్లు ఉండేంతవరకే వాళ్ళు గేంటేశారంటే మళ్ళీ అభద్రతా భావం. ఇది ఉండదు కనిపించింది దాంతో. కనిపించింది ఏం చేస్తుంది, మనకి ఎప్పుడెప్పుడు ఏమేమి అవసరమో అప్పుడు మన దగ్గరికి వస్తుంది. పని అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోతుంది. సో అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ప్రకృతి సహజంగా జరుగుతుంది. ఆత్మకి ప్రకృతికి అనుసంధానంతో జరుగుతుంది. సో ఈ యజ్ఞాలకు రావడం వల్ల మనం ఆ సంపదని చేజార్చుకుంటాం. ఎంతో అంటే అద్భుతమైన అది. అక్కడ ఇవి ఉండవు అంటే ఉంటాయి. ఎందుకు, అక్కడ మీకు 3 పూటల చక్కగా శుద్ధమైన బ్రాహ్మణ భోజనం పెడతారు. దానికి మనం ఏం ఖర్చు పెట్టట్లేదు కదా, లేదు. మంచిగా అవకాశం ఇస్తున్నారు. మీకు మంచాలు కావాలంటే పెయిడ్ అకామిడేషను, లేకపోతే మామూలు అకామిడేషన్, దానికి ఏం తీసుకోవట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఆత్మకు కావాల్సిన సంగీత ధ్యానం ఎక్కడ ఉంది చెప్పండి. ఎంత డబ్బు పెట్టి దాన్ని కొనగలవు? అది కొనలేము. అది అసలు ఎంత పెట్టినా నువ్వు కొనలేవు. మరి యజ్ఞంలో అది సహజంగా దొరుకుతుంది. మరి దానికి విలువ కట్టలేనిది ఏదైనా ఉంటే అది ధ్యానము, ఆధ్యాత్మికత. అవి 2 మీకు ఫ్రీగా వస్తున్నాయి. ఎక్కడ? పుణ్యక్షేత్రంలో. అది కూడా ఒక పెద్ద విశ్వంలో జరిగేదానికి కేంద్ర బిందువు. మీరు ఎక్కడో డిప్యూటేషన్లో ఆఫీసులో పనిచేయడం వేరు, మీరు సెంట్రల్ ఆఫీసులో పనిచేయడం. ఎవరికి పవర్ ఎక్కువ ఉంటుంది చెప్పండి? వీటి చిటికేస్తే వాడు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు విశ్వంకే
కేంద్రమైన భూలోకంలో కేంద్రమైన తిరుపతి దగ్గర ఇది జరుగుతుందంటే మీరు ఇక్కడ చిటికేస్తే ఏ లోకాల్లో పని జరుగుతుంది? సో మీ పనులన్నీ చక్కగా జరుగుతాయి. 7 రోజులు అందరూ వీలైనంత వచ్చారనుకోండి, ఇక్కడ మీరు ఏ సేవ చేసినా, 1 కాదు 2 కాదు, చైర్లు అటు మార్చినా, లేకపోతే అక్కడ భోజనాలు చేస్తున్నారు అక్కడ ఒక గెరిట్ వేసినా, మీకు ఇష్టమైంది ఈ సేవ ఆ సేవ ఏ పనిలో సో మ్యాక్సిమం అక్కడ సేవ చేయాలని ఎంతోమంది తహతలాడుతున్నారు. మరి ఆ టయానికి ఎన్ని ఆత్మలు ఉత్తేజితమైతే కూడా తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైంలో చాలామంది మేల్కొంటారు సత్యలోకవాసులు, వాళ్ళు వచ్చి అప్పుడు అందరూ కూడా హెల్ప్ చేస్తారు. మనం అద్భుతంగా దీన్ని జరుపుకొని ప్రపంచ శాంతి అనేది ఏదైతుందో దాన్ని సాకారం చేసుకుంటాం. అది. సో మరి చివరిగా మీ నుండి అందరికీ పిరమిడ్ మాస్టర్స్కి, పిరమిడ్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లోకి వచ్చే వాళ్ళందరికీ మరి ఈ యజ్ఞం గురించి మీ తరపు నుండి ఒక ఇన్విటేషన్. మనము ఈ మహాయజ్ఞం కాబట్టి, ప్రపంచ శాంతి కోసం కాబట్టి మనుషులందరూ భూమి మీద బాగుండాలి. ఏ దేశం వల్లనంటే భూమి మీద ఉన్న సకల జీవరాశులు బాగుండాలి. సో ఈ రోజు నుంచి మనం ప్రతిజ్ఞ చేసుకుందాం, అహింసాయుత భూమి కోసం. ఈ భూమి మీద ఒక్క మేక, ఒక కోడి, ఒక చేప, అసలు ఏ జంతువు కూడా హింస పడకూడదు అని మనం ప్రచారం చేసుకుంటూ, ఒకవేళ మీకు అవకాశం లేదు భయం అనుకున్నారనుకోండి, మీ ఊర్లో మీరు ఒక్కరే ఉన్నారు, మీకు భయం ఉంది, ఏం ప్రాబ్లం లేదు, మీరు ధ్యానంలో కూర్చొని మీరు విజువలైజ్ చేసుకోండి. మీ ఊర్లో అన్ని కోళ్ళు అలా తిరుగుతూ ఉన్నాయి, ఎవరు పట్టుకోలేరు, మేకలు అలా తిరుగుతున్నాయి, ఆవులు అలా తిరుగుతున్నాయి, ఎవడు ఒక మనిషి కూడా దాని జోలికి వెళ్ళట్లేదు. వాళ్ళు గెడ్డేస్తున్నారు, నూకలేస్తున్నారు, కానీ వాటిని హింస పెట్టట్లేదు, బాధపడట్లేదు, వాటికి తాళ్ళు కట్టట్లేదు. అప్పుడు ఏమవుతుంది? మీ యొక్క ఆ విజన్, మీ యొక్క సంకల్పంతో మనము వాస్తవికత ఆ యజ్ఞం తర్వాత చూస్తాము. సో మీకు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆత్మ దగ్గర. సో మనకు ఏ రకంగా కావాలన్నా మన శక్తిని, మన విజువలైజేషన్ టెక్నిక్ని చేసుకొని బుద్ధితోటి మనం ప్రదర్శించి చక్కగా ఈ యొక్క లోక కళ్యాణంలో భాగమవుదాం. 700 కోట్ల జనాలుంటే అందరికీ ఇది సాధ్యమే. ఈ దేశం ఆ దేశం కాదు, ఎందుకంటే విశ్వంలో మనం అందరం పాత్రదారులం. సో ఇక్కడ ఏ పరిమితులు లేవు, అందరూ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, ఎవరికి వీలైతే వాళ్ళు అందరూ వచ్చి దీన్ని ఒక శుభప్రదం చేసి అది ఏదైతే బెనిఫిట్ ఉందో యజ్ఞం తర్వాత అందరం పంచుకొని హ్యాపీగా ఉందాం. మరి అందరినీ మరి తిరుపతికి ఆహ్వానిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పత్రి సార్కి, పత్రి మేడం గారికి, మరి పిఎస్ఎస్ఎంకి, పిఎంసి అందరూ తరపున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నా. థ్యాంక్ యూ. అందరూ రావాలి, యజ్ఞం చేయాలి. యజ్ఞం ఫలితము ఆశించకుండాన్నారు. మీరు ఆశించకపోయినా వాళ్ళు ఏ లోటు చేయరు, మంచిగా చేస్తారు. థ్యాంక్ యూ. సార్ మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా ఒక యజ్ఞం అంటే ఏంటి, మరి యజ్ఞంలో పాల్గొంటే ఎలాంటి ఫలితం ఉంటుంది, అసలు యజ్ఞం జరగడం వలన ప్రపంచ శాంతి ఎలా ఏర్పడుతుంది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, 1,00,000 మంది యోగులతో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరగబోయే యజ్ఞం గురించి ఎంతో అద్భుతమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. మరి పత్రి సార్ కూడా ఇంతకు ముందు కూడా తిరుపతిలో 3 రోజులు 7 రోజులు యజ్ఞాలు అనేది చేశారు. మరి అప్పుడు ఎంత అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం అనేది కూడా మనం తెలుసుకున్నాము. సో ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.